ఇతర నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పార్టీ పదవులు అలంకరించబోతున్న మీరు ఎంతో బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో పార్టీ భవిష్యత్తుకి అంకితభావంతో కట్టుబడి పనిచేస్తామని చెప్పి మీరు చేసిన ప్రతిజ్ఞ చాలా ముఖ్యమైనదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం పూర్తయింది. సంవత్సరంన్నర కాలానికి ముందు 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఎన్ని కష్టాలు పడ్డామో పార్టీ కార్యకర్తలుగా మనం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత చవి చూడనటువంటి కష్టాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 44 ఏళ్ళు అవుతా ఉంది. సుమారుగా 44 ఏళ్లలో 20 సంవత్సరాలు అధికారంలో లేము. మిగిలిన 22 సంవత్సరాలు ఇప్పుడు 23వ సంవత్సరంలో అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ రోజు కూడా అనుభవించినటువంటి కష్టాలు 19 నుంచి 24 వరకు ప్రతి కార్యకర్త అనుభవించాడు. అదేవిధంగా ప్రజలు అనుభవించారు. ఆ ప్రజలు కూడా అనుభవించారు కాబట్టే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితానికి పనికిరాడని చెప్పి తీర్పిచ్చి బ్రహ్మాండమైన తీర్పిచ్చి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అప్పజెప్పిన పరిస్థితి మనందరికీ తెలుసు. దానిలో ప్రతి కార్యకర్త త్యాగం ఉంది, నిస్వార్థంతో పనిచేసినటువంటి విధానాలు ఉన్నాయి. ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి అప్రజాస్వామిక విధానాలు, అక్రమ కేసులు, అవహేళనలు అన్నీ కూడా భరించి ప్రతి కార్యకర్త ఎంతో కష్టపడి పనిచేసినటువంటి విధానం అందరికీ తెలుసు. ఈరోజు అధికారం వచ్చి సంవత్సరన్నర అవుతా ఉంది. ఇంకా 3.5 సంవత్సరాలు తర్వాత మళ్ళా ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో అనేక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కూడా గెలిపే ధ్యేయంగా మొన్న వచ్చినటువంటి స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో 94% స్ట్రైక్ రేటు తగ్గకుండా గెలిపించుకోవడానికి మరొకసారి నడుం బిగించి ప్రతి కార్యకర్త పనిచేయాలి. మిమ్మల్ని పనిచేపించే విధానంలో ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి పిల్లి మాణిక్యరావు గారు కానీ ఇతర కార్యవర్గ సభ్యులందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధికారంలో అందరూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ వివిధ హోదాల్లో నాయకులు ఉన్నారు. అందరినీ కూడా కలుపుకొని పోతూ వారి ఆజ్ఞ శిరసావహించి అధికారంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో పార్టీ పనిచేయటం వేరు, అపోజిషన్లో పార్టీ పనిచేయటం వేరు. కాబట్టి ఇలా బాధ్యతాయుతంగా పనిచేసే విధానంలో ఎక్కడ కూడా అరమరికలు లేకుండా, ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ పనిచేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా సోదరుడు గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని వారి శుభాకాంక్షలు అందజేయవలసిందిగా